అలానే ఆ డీజిల్ మీద అప్పుడు మా 2014-19 మధ్య కాలంలో డీజిల్ మీద కూడా సబ్సిడీ ఇచ్చేవారు సార్. అలాగనే మేము మత్స్యకారులుగా ప్రతి సంవత్సరం 2 నెలల పాటు వేటకు వెళ్ళము సార్. వేట నిషేధం అది గవర్నమెంటే నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం మేము వేటకు వెళ్ళము సార్ లోపలికి. మాకు ఇప్పుడు ఇచ్చేది జస్ట్ 10,000 సార్. అది కూడా అరకొర కొన్ని కట్ చేసి కొన్ని ఇస్తున్నారు సార్. అదేమవుతుందంటే ఈ 10,000 అన్నది కూడా ఈ రోజు నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల మాకు జీవనోపాధి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అలాగనే ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఇస్తున్నారు సార్. ఇది మేము మత్స్యకారులం కాబట్టి పెద్ద కుటుంబం మా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్గ్రేషియా అన్నది ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ లో రాబోయే గవర్నమెంట్ లో పెంచుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. గతంలో బోట్లు సబ్సిడీలు ఇచ్చాము, మోటార్లు ఇచ్చాము, జీపీఎస్ ట్రాకర్లు, రేడియోస్, వాళ్ళలో ఎన్ని సబ్సిడీలు ఆనాడు ఇస్తాం జరిగింది. ఈ ప్రభుత్వం మొత్తం ఆ సబ్సిడీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. గతంలో బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధర 60-65 రూపాయలు. ఆనాడు 6 రూపాయలు సబ్సిడీ ద్వారా మనం డీజిల్ ఇచ్చాము. ఇప్పుడు అదే డీజిల్ దాదాపు 100 రూపాయలు అయిపోయింది సెంచరీ. కానీ ఈ ప్రభుత్వం పెంచలే సబ్సిడీ, అట్లనే వదిలేసింది. ఇచ్చేది కూడా అరాకొర ఇస్తుంది. అట్లా కాకుండా పెరిగిన ధరలకి, అంటే ధరలు పెరిగితే సబ్సిడీ బెంచ్ మార్క్ చేద్దాం. పెరిగిన ధరకి సబ్సిడీ పెరగాలి. ఒకవేళ రేపు ధరలు తగ్గితే మన ప్రభుత్వ అధికారులు వచ్చి ధరలు తగ్గిస్తాం కదా, మళ్ళీ అప్పుడు సబ్సిడీ కూడా బెంచ్ మార్క్ చేసి అయ్యే ఖర్చుకి తగ్గించే బాధ్యత తీసుకుందాం. సో ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సబ్సిడీ పెరుగుతుంది. ఆ విధానం, బెంచ్ మార్క్ విధానం తప్పనిసరిగా చేస్తామని తెలుపుతున్నా. రెండోది, వేట నిషేధం సమయం అప్పుడు బాబు గారే 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేశారు. చంద్రబాబు గారే చేశారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అసలు ఏం చేయలేదు, గాలికి వదిలేశారు. అది కూడా తప్పనిసరిగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి, చేస్తాము. రెండోది, ఇన్సూరెన్స్ మొదటిగా 5 లక్షల రూపాయలతో ప్రారంభిద్దాం తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు అది కూడా రాట్లా, ముందర 5 లక్షలతో చేద్దాం. కొంచెం ఆర్థిక వనరులు మెరుగుపరుచుకుని, అంటే రాష్ట్రం కూడా బాగా అప్పుల పాలైపోయింది ఈ సైకో జగన్ పాలన వల్ల. దాదాపు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఆర్థిక వనరులు సమకూర్చుకుని మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ కూడా 5 సంవత్సరాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా పేరు సింహగిరి ప్రసాద్. మాది రాంబిల్ మండలం పెదకలపల్లి గ్రామం అండి. పెదకలపల్లి వైలోవాని ఆనుకొని ఎన్ఏఓబి అండ్ డిఆర్డిఓ జాయింట్ గా 1,200 ఎకరాలు ఫారెస్ట్ ఎక్వైర్ చేశారు సార్. ఆ ఫారెస్ట్ ను ఆనుకొని 2 ఊర్లు ఉన్నాయండి. వైలోవ అయితే 75% ఊరు మాదే. మేము దాన్ని వెకేట్ చేసేసి మిమ్మల్ని దౌర్జన్యంగా ఫోర్స్ పెట్టి తీసేస్తామని చెప్తున్నారండి. అలాగే పెదకలపల్లిలో దగ్గర 100 ఇళ్లు కూడా అలాగే ఉన్నాయి సార్. ఆ ఊర్లోకి వెళ్లి R&B రోడ్డు కూడా ఇది మాదే అని చెప్పి మార్క్ చేశారు సార్. ఆల్రెడీ గోడలు కడుతున్నారు సార్. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎవరో చెప్పినా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఎవరి దాని పోతున్నట్టు మాకేం చేయలేదు సార్. అది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఫోర్స్ఫుల్ గా మమ్మల్ని బయట తీసేద్దామని చూస్తున్నారండి, ఫారెస్ట్ డిఆర్డీఓలు కలిపి. 5 వైలో విలేజ్ మా ఊరు ఆనుకుని ఉన్నారు సార్. అదైతే 75% ఊరు అందులో ఉందండి. ఆ ఊరిని కూడా మీరు ఖాళీ చేయకపోతే మేము ఖాళీ చేస్తామని దౌర్జన్యం చేస్తున్నారండి. అయితే ఇప్పుడు శారదా నదిని ఆనుకొని ఉంటాయండి 2 విలేజ్లను. శారదా నదిని ఆనుకొని ఉన్న 2 విలేజ్లకి ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా, గట్టు తెగిపోయినా, శారదా నది గట్టు తెగిపోయినా శారదా నదిని ఆనుకొని 2 విలేజ్లు ఉంటాయండి. శారదా నదికి 2-3 సంవత్సరాలకు ఒకసారి గండి పడుతుంటది. గండి పడినప్పుడు 2 ఊర్లు ఇంచుమించు సగం పైన మునిగిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ ఫారెస్ట్ లో తలదాచుకునేవాళ్ళండి. ఇంకా వేరే దారి ఉండేది కాదు, ఏమైనా వెళ్తే హెలికాప్టర్ మీద పడేయడం తప్ప. ఇప్పుడు ఆ ఊర్లన్నీ మాకు సంబంధం లేదు, మేము ఫారెస్ట్ వాళ్ళకి ఎటువంటి మాది భూమి అని చెప్పి వెకేట్ చేస్తామంటున్నారండి. మరీ దారుణంగా వైలో విలేజ్ అయితే 2012లో